హబక్కూకు గ్రంథం పేజ్ నంబర్ 770 770 పేజీ. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త గ్రంథాలనే ఉంటాయి. ప్రవక్త గ్రంథాలలో, చిన్న ప్రవక్త గ్రంథాలలో ఇది 8వ పుస్తకము. జెఫన్యాకు ముందు ఉంటుంది, తర్వాత నహూము గ్రంథముకు తర్వాత ఉంటుంది. హబక్కూకు గ్రంథం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను, నీ వెన్నాలు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను, నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరికయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 2వ అధ్యాయం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఇందుననగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తం మగువటకై ఆతరపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ హబక్కూకు గ్రంథము చదవరు చాలా మంది. కొన్ని గ్రంథాలు చదవరు, దాని జోలి కూడా పోరు. యెహెజ్కేలు గ్రంథం అంటే వద్దు మాకంటారు. ప్రవక్త గ్రంథాలలో నహూము గ్రంథం ఏమి, ఇలా హబక్కూకు గ్రంథం, కొన్ని గ్రంథాలు ఉన్నాయి, దాని జోలికి పోరు, ఎందుకనగా అర్థం కాదు. ఈ హబక్కూకు గ్రంథము ప్రతి ఒక్క బిలీవర్ చదివి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇందులో ఉన్నది. ఈ హబక్కూకు ఎవరనగా గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రిఫర్మేషన్ మూమెంట్, విచ్ వాజ్ అక్టోబర్ 31, 1517 మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ మూమెంట్ తీసుకుని వచ్చాడు. దానికి గ్రాండ్ ఫాదర్ ఎవరనగా హబక్కూకు. ఈ హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో వారు 4వ వచనం చివరి భాగమున, అయితే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ మాట పౌలు భక్తుడు చదివాడు. పౌలు భక్తుడు ఈ హబక్కూకు గ్రంథం ద్వారా నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? విశ్వాసం, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అన్నటువంటిది ఈ హబక్కూకు గ్రంథము నుంచి పౌలు భక్తుడు నేర్చుకున్నాడు. పౌలు భక్తుడు నేర్చుకొని 3 పత్రికలలో అదే మాట రాశాడు. రోమీయులు రాసిన పత్రిక చదవదు, మీరు తీయండి అన్నప్పుడే తీయండి. రోమీయులు రాసిన పత్రిక 1:17, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో. ఈ 3 పత్రికలలో జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాశాడు. ఏమిటి ఇది? మార్టిన్ లూథర్ ఇది క్షుణ్ణంగా చదివాడు. 1517 అక్టోబర్ 31 95 థీసిస్. ఇప్పుడు పిహెచ్డి చేసేవారు థీసిస్ రాసి ప్రజెంట్ చేస్తారు. అలాగా ఈ యొక్క మార్టిన్ లూథర్ బాగుగా చదివి
ఈ యొక్క పౌలు భక్తుడు రాసిన పత్రికలు ఈ 3 భాగాలు చదివి అసలు జస్టిఫికేషన్ బై ఫెయిత్ అని, విశ్వాసము మూలముగానే రక్షింపబడతామని ఈ యొక్క ఎవరు మార్టిన్ లూథర్ ఆ యొక్క జర్మనీలో ఆ యొక్క క్యాథలిక్స్ వారి మధ్య 95 థీసిస్ రాసి ప్రెజెంట్ చేసి రిఫర్మేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అదే ప్రొటెస్టెంట్ మూవ్మెంట్. కాబట్టి హబకుకు ఈజ్ ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది రిఫర్మేషన్ మూవ్మెంట్. అది మొట్టమొదట. తర్వాత ఈ హబకుకు గ్రంథం ద్వారా అనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి విశ్వాసి నేర్చుకోబోయేటువంటి అంశం ఇందులో ఉంది. అది ఏమనగా, ఏ విశ్వాసి అయినా భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు ఆపదలు, ప్రమాదాలు, రోగాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భర్త బాగుంటే భార్య బాగుండదు, భార్య బాగుంటే భర్త సరిగా ఉండడు, భర్త భార్య ఇద్దరు బాగుంటే పిల్లలు బాగుండరు, ఎక్కడ చూసిన అరాచకం, ఇవన్నీ మీరు అనుభవిస్తూ ఉంటే ఈ హబకుకు గ్రంథం ద్వారా దేవుడు మీతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. హబకుకు గ్రంథంలో అంతా చదివిన తర్వాత ఏమని మనకు తేలుతుందనగా, ఒక విశ్వాసి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు అనుభవిస్తూ దేవునికి మొరపెట్టుకుంటాం. అవును కదా, మనందరికీ తెలుసు. జెర్మియా 33:3 కాల్ అంటు మీ అండ్ విల్ ఆన్సర్. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. అడుగుడి ఇవ్వబడును అంటున్నాడు. అనగా దేవుడు విశ్వాసులకు ఒకటి ఇచ్చాడు. ఏమని? అడగండి నేను ఇస్తా, మీరు నాకు మొరపెట్టండి నేను ఇస్తా. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అది, be anxious for nothing but by prayer and supplication let your request be made known to God. ఆ తెలుగులో చదువుమా. 4వ అధ్యాయం 6వ వచనం ఫిలిప్పీ పత్రిక. మీరు దేనిని గురించి చింతింపకుడి. బాగా వినండి, మీరు దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానమును కావలేదు. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అమ్మ, ఇక్కడ ఉన్నవారు తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతో కష్టపడుతున్నారు. తర్వాత సమస్యలు, తర్వాత అదే కాకుండా ఈ దుష్టలోకంలో ఏ విధంగా బ్రతకాలి, ఇటువంటి సమస్యలతో విశ్వాసులు చాలా సతమతం అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఈ హబకుకు గ్రంథం ద్వారా మన అందరితో మాట్లాడబోతున్నాడు. హబకుకు ఈ యొక్క గ్రంథము రాస్తున్నప్పుడు ఈయనకు సమకాలికులు ఉన్నారు. వారు ఎవరనగా ఇర్మియా గారు, జెఫన్యా గారు. అనగా ఈ ఇర్మియా, జెఫన్యా గారు కూడా ఈ యోషియా అనేటువంటి యూదా దేశపు రాజులు 20 మంది పరిపాలించారు. 20 మంది రాజులలో 8 మంది మాత్రమే దేవునికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి రాజులు. మిగతా వారంతా చెడ్డవారు, అనగా దేవుని యొక్క దృష్టికి చెడ్డవారుగా కనబడుతూ ఉన్నారు. ఈ యోషియా చాలా మంచి. ఆయన చనిపోయిన తర్వాత యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా అనేటువంటి 4 రాజులు వచ్చారు. ఆ 4 రాజులు ఉన్నప్పుడు దేవుని వాక్యంని ప్రకటించాడు. ఇక్కడ గమనించాల్సింది, ఈయన దేవుని వాక్యం పోయి ప్రకటించలేదు. అది నేను చెప్పాలి మీకు క్షుణ్ణంగా. ఈయన హబకుకు యూదా దేశానికి పోయి దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు అని ప్రజలకు చెప్పలేదు. హీ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ ప్రాఫెట్. ప్రాఫెట్ అంటే, ప్రవక్త అంటే దేవుని నుండి వర్తమానము తీసుకొని ఆ వర్తమానాన్ని ప్రజలకు ఇచ్చేవాడే ప్రాఫెట్. ఆయనే ప్రవక్త. బాగా గమనించాలి. ప్రవక్త అంటే ఎవరనగా దేవుని నుండి వర్తమానము తీసుకొని ఆ వర్తమానమును ప్రజలకు అందించేవాడే ప్రవక్త.
కానీ ఈయనది అంత రివర్స్. ఈయన ప్రజలకు అందియలేదు, నేరుగా దేవునితోనే వాగ్వాదం పెట్టుకున్నాడు. దేవునితోనే ఏం చేస్తున్నావు, ఏంటిది, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనకు వారిద్దరి యొక్క సంభాషణే ఈ హబక్కుకు గ్రంథం. అనగా ఆయన దుష్టత్వం చూస్తున్నాడు. మీరు గమనించాలి, యూదా చరిత్ర గన చూస్తే యూదా రాజులలో కొద్దిమంది మాత్రమే మంచివారు, అందరూ పాపిష్టులు. అంతేకాకుండా దేవుని మర్చిపోయి విగ్రహారాధనకు మళ్ళినటువంటి వారు. దేవుడు ఎన్నో సార్లు ప్రవక్తలను పంపించి ఆ ప్రవక్తల ద్వారా నోటి ద్వారా ఎన్నో దేవుని వాక్యాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా వారు వీపునే చూపించారు, కానీ దేవుని తట్టు తిరగలేదు. అంతేకాకుండా ప్రవక్తలను వారు చంపారు కూడా. ప్రవక్తను రాళ్లతో కొట్టి చంపారు, ప్రవక్తను రంపాలు తీసి కోసి చంపేశారు. యెషయా ప్రవక్తను అక్కడ ఉన్నటువంటి మనిషి అయిన ఒక రాజు బల్ల మీద పండేసి ఆ యొక్క రంపముతో కోసి పడేశాడు. అవన్నీ బైబిల్లో రాయలేదు, కానీ ఈ యొక్క సంఘ చరిత్ర బైబిల్ చరిత్రలో రాసి గ్రంథస్థం చేయబడినాయి. ఈ చరిత్ర ఆధారంగా నేను చెబుతున్నాను. ఈ యొక్క హబక్కుకు కూడా యిర్మీయా ప్రకటిస్తున్నప్పుడు, జెఫన్యా ప్రకటిస్తున్నప్పుడు చూశాడు, యూదా దేశమంతా చాలా అల్లకల్లోలంగా ఉంది. నరహత్యలు, ఎక్కడ చూసినా అల్లరి, ఎక్కడ చూసినా ఎవరి డబ్బు దోచుకుందామా అనగా తనది కానిది తనకు కావాలని నరహత్యలు, వ్యభిచారము, విగ్రహారాధన ప్రబలిపోయి మొత్తము యూదా దేశమంతా ఆ యొక్క పాపముతో నిండిపోయినప్పుడు, అంతేకాకుండా బీదవాణ్ణి ధనవంతుడు వచ్చి దోచుకుంటున్నాడు. అన్ని హబక్కుకు చూస్తున్నాడు. హబక్కుకు అన్ని చూస్తున్నాడు. చూసి దేవునితో వాగ్వాదం పెట్టుకున్నాడు. దేవా, నువ్వేం చేస్తున్నావు? ఇంత ఘోరంగా జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వై యు ఆర్ సైలెంట్ అన్నాడు. ప్రభునందు ప్రేమటి వారులారా, ద మీనింగ్ ఆఫ్ హబక్కు ఈజ్ ఎంబ్రేస్, అనగా కౌగిలించుకోవడం, హత్తుకొనడం. నిజముగా ఆయన అనగా హబక్కుకు గల అర్థము అనగా ఈయన జీవితంలో సరైనదిగా నేను చూస్తున్నా. ఈయన దేవుని హత్తుకొని జీవించాడు, దేవుని కౌగిలించుకున్నాడు. ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు, నువ్వు ఉంటే చాలని చెప్పి దేవుని హత్తుకొని జీవించినటువంటి ప్రవక్త హబక్కుకు ప్రవక్త. అందుకనే హబక్కుకు అనగా ఎంబ్రేస్, అనగా కౌగిలించుకోవడం. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. ప్రవక్త అగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఇక్కడ ఒకటి గమనించాలి, నేను ఏ గ్రంథము చూసినా ఆయన అనగా ఫస్ట్ వారి గురించి చెప్పుకుంటారు. యెషయా భక్తుని గురించి చెప్తే ఆయన ఏ రాజవంశం నుండి వచ్చినాడని, ఎవరి కుమారుడని రాయబడింది. యిర్మీయా అలాగే ఏ రాజుల ద్వారా మధ్యలో ఆయన జరిగించాడు, ఆయన యాజక వంశం నుంచి వచ్చాడని. ఈ విధంగా జెఫన్యా ఆయన ఎవరు, ఆయన రాజవంశం నుంచి వచ్చాడని. అనగా ప్రవక్తలు వాళ్ళు ఎవరని వారు ముందుగానే ప్రకటించుకుంటారు. కానీ హబక్కుకు గ్రంథంలో ఆయన ఎవరో, అసలు ఎటువంటి వాడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఆయన పెరిగాడో, లేకపోతే యాజక వంశమా, లేకపోతే రాజరిక వంశమా, ఏమీ లేదు. ఈయన గురించి ఈయన చెప్పుకోలేదు, ఈయన ఎవరని చెప్పుకోలేదు. కానీ నేను ఈ బైబిల్ చరిత్రలో పోయిన చూసినప్పుడు ఈ హబక్కుకు అంట సునేమీయురాలు కుమారుడు అంట. ఎవరి కుమారుడు? అంటే 2వ రాజుల గ్రంథం 4వ వచనంలో ఉన్నది కదా సునేమీయురాలు. ఆమె ఆ గోడ మీద ఎలీషాకు ఒక రూము కట్టింది. ఒక రూము కట్టి బల్ల, మంచము అన్ని పెట్టింది. ఆమెకు పిల్లలు లేరు. అప్పుడు ఆయన క్రింద ఉన్నటువంటి గేహజీ వచ్చి అడగడము, తర్వాత ఈమెకు పిల్లలు లేరయ్యా, వారి మొగుడు ముసలివాడయ్యా అని చెప్పినప్పుడు ఎలీషాని పిలిచి, రేపు సంవత్సరం ఈ టైంకు నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్తే, అయ్యా ఎందుకు అబద్ధాలు ఆడతావయ్యా, ఎందుకయ్యా ఇది అన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను ఆశీర్వదించి కుమారుని ఇచ్చాడా లేదా? స్త్రీలు ఎక్కువ సునేమీయురాలు గురించి మాట్లాడుతుంటారు. చచ్చిపోయాడు ఒకసారి. ఆ సునేమీయురాలుకి ఇచ్చింది కుమారుడు
ఎలీషా ప్రార్థన చేసి ఇస్తే తర్వాత వాడు పొలంలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు వెంటనే గాడిదను గంటలు కట్టు త్వరగా అని చెప్పి కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి పోయి ఆయనను బలవంతంగా తీసుకొని వచ్చాడు. ఎలీషా ఆ బిడ్డవాన్ని బ్రతికించాడు. అతనే ఈ హబక్కుకు అంటారు చరిత్ర. ఈ హబక్కుకు ఎవరనగా చరిత్ర ప్రకారం బైబిల్లో రాయలేదు, కానీ ఈ హబక్కుకు ఎవరనగా షూనేమి రాలు కుమారుడు. ఈ జ్ఞాపకం పెట్టుకొని, షూనేమి రాలు యొక్క కుమారుడు ఈ యొక్క హబక్కుకు. ఈ హబక్కుకు చెబుతున్నాను కదా, ఎందుకు అనగా నేను ఒక వచనము పట్టుకున్నా. ఏది? ధర్మశాస్త్రము 4వ వచనంలో, అందువలన ధర్మశాస్త్రము నిరర్థకం అవుతున్నది అనగా హీఈస్ వెల్ వర్స్డ్ విత్ దిస్ లా. అనగా ఈ ధర్మశాస్త్రమును ఈయన బాగా పఠించి ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ధర్మశాస్త్రము నిరర్థకమైంది అంటున్నాడు. అనగా నేను అనుకుంటా ఇతను ఆ ప్రవక్తల వారి యొక్క స్కూల్లో చదివి ధర్మశాస్త్రాన్ని అనగా చదివినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. దేవుని యందు భయము భక్తితో పెరిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఈయన అందరి ప్రవక్తల్లాగా ఇదిగో ప్రభువా నువ్వు ఏమి ఇస్తావు, ఏం సెలవిస్తావు అని చెప్పి దేవుని దగ్గర ఆ వాక్యాన్ని తీసుకొని ప్రజలకు చెప్పేటువంటి ప్రవక్తగా కనబడడం లేదు. చూడండి 2వ వచనం, డైరెక్ట్ గానే ఎత్తడమే ఏమంటున్నాడు? యెహోవా అంటే దేవుడా, నేను మొర్ర పెట్టినాను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందు. అసలు నేను ఇది చదువుతూ ఉంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఈ హబక్కుకు గ్రంథం ప్రకటిస్తున్నాను. నాకు ఈ హబక్కుకు చేసే ఆ దేవునితో ఆర్గ్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అవుతుంది. మనం ఆ విధంగా ఎప్పుడన్నా చెప్పగలమా దేవునితో? దేవా నువ్వేం చేస్తున్నావు? అసలు ఈ ప్రవక్త యెహోవా నా మొర నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందు, ఆ బలత్కారము జరుగుతున్నది, నేను నీకు మొర పెట్టినను నీవు రక్షింపగలను. చూడండి ఈయన మాటలు దేవునితో. ఇంకేమంటున్నాడు? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరికే చూచుచున్నావు, ఎక్కడ చూసిన నాశనము బలత్కారం. ఇదండి యూదా అనగా యూదా దేశమంతా బలత్కారముతో నిండిపోయింది. ఎక్కడ చూసిన విగ్రహారాధన, ఎక్కడ చూసిన వ్యభిచారం, ఎక్కడ చూసిన మనుషులను దోచుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ హబక్కుకు అక్కడ చూస్తున్నాడు, దేశాన్ని అంత సంచరించి చూస్తున్నాడు. న్యాయమే లేకుండా బలత్కారముతో నిండి ఉంది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ప్రస్తుత కాలం కూడా బలత్కారముతో నిండి ఉంది. ప్రస్తుతము మన యొక్క ప్రపంచము బలత్కారముతో నిండి ఉంది. ఎక్కడ చూసిన పాపము విచ్చలవిడిగా ఉంది. నేను ఒక సంఘటన చెప్పన, హైదరాబాద్లో జరిగిన సంఘటన. ఒక యవనస్తుడు 25 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాడు ఆ యొక్క అనగా ఓల్డ్ సిటీ సైడ్లో ఒక 70-80 సంవత్సరాల వయసు గలటువంటి వాడు అతను నిలబడుకొని ఉన్నాడు రోడ్డు మీద. ఉదయమే ఒక యవనస్తుడు మోటార్ బైక్ తీసుకొని, ఎంత స్పీడ్ అంటే మనుషులు భయపెట్టేటువంటి స్పీడ్తో వెళ్తున్నాడట. అతనంట ముసలివాడు ఇట చేయి చూపించి ఇట అన్నాడంట, అంతే ఏమి ఇంత స్పీడ్ అని. వాడు తిరుక్కొని వచ్చాడట. ఇది జరిగిన సంఘటన, కథ కాదు. తిరుక్కొని వచ్చాడట. తిరుక్కొని వచ్చి చెంపకు ఒక ఏటు కొట్టాడు. చెంపకు ఒక ఏటు కొట్టని ఆన్ ది స్పాట్ పడి చనిపోయాడు. ఆయన ఏమనలేదు ఆ ముసలాయన. అరే కుర్రోడా ఎందుకు ఇంత స్పీడ్ అని నేను నోట్తో ఇటు అన్నాడంట. వాడు తిరుక్కొని వచ్చాడు. చెంప కొడితే ఆ ముసలివాడు ధనాన్ని పడిపోయి అట్లే చనిపోయాడు. హిందూ పేపర్లో వచ్చింది. బలాత్కారం, ఎక్కడ చూసినా పాపం, న్యాయం లేదు, కబ్జాలు. నువ్వు స్థలం కొని నువ్వు అట్లే పెడితే నెక్స్ట్ డేనే కబ్జా. ఎక్కడ చూసినా పాపం చెలరేగిపోతున్నది. ఆ కాలంలో కూడా యూదా
దేశమంతా బలాత్కారంతో నిండి ఉందంట. ఎక్కడ చూసిన దేవుని మర్చిపోయాడు. నేను ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తా. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము. అనగా ధర్మశాస్త్రాన్ని కూడా చదవడం మానేశాడు, ధర్మశాస్త్రాన్ని పారేశాడు. 22:8. అంటే ఏందమ్మా దొరికిందంట. ఎవరికి? ప్రధాన యాజకుడైన హిల్కీయాకు. అనగా యోషియా చెప్పాడు, వెళ్ళండి అంత మందిరాన్ని క్లీన్ చేయండి అంటే, ఆ క్లీన్ చేసే సమయంలో ఒక మూలన చెత్త కుండిలో ధర్మశాస్త్ర గ్రంథం పడి ఉంది. కానీ దేవుడు చెప్పాడు, ప్రతిరోజు అక్కడ యాజకుడు నిలబడి ధర్మశాస్త్రం చదవాలి. లేదు, చదవట్లేదు. దేవుని తట్టు తిరగలేదు, దేవుని వాక్యం లేదు, ప్రార్థన జీవితం లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని కూడా మూలన పడేశారు చెత్త కుండిలో. కానీ యోషియా చాలా మంచి రాజు. ఆయన అనగా ఆ యొక్క మందిరానంతా తలుపులు అన్ని తీసి క్లీన్ చేయండి అని చెప్పినప్పుడు ఆ ప్రధాన యాజకునికి ఏం దొరికింది? చదవండి అయ్యా. సాఫాను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథం రాజు దగ్గరికి తీసుకుపోయాడు, యోషియా దగ్గరికి. ఆయన బట్టలు చించుకున్నాడు. అది చదివినప్పుడు ఇంతన దేవుని ఉగ్రత వస్తుంది, మనం దేవుని మర్చిపోయాం అని చెప్పి కొన్ని రిఫార్మ్స్ చేశాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత యెహోయాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, ఈ రాజులు అందరు భయంకరమైన రాజులు. విగ్రహారాధన ఎక్కడ చూసినా దేవునికి నచ్చనిది, ఎక్కడ చూసినా విగ్రహారాధన. దేవుని మర్చిపోయారు. అలాంటి టైంలో చూస్తున్నాడు, బీదలను ధనవంతులు మింగేస్తున్నారు. అంతేకాకుండా భ్రష్టత్వం సంభవించింది. అనగా నో లా, అనగా చట్టం లేదు. ఎవడు బలవంతుడో వాడే చేయి పై చేయి. ఆ విధంగా ఆ యొక్క యూదా దేశం అంతా ఉన్నప్పుడు ఆ హబక్కుకు కళ్ళార చూసి, దేవా ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలి నీకు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇంటర్ఫియర్ కావట్లేదు అంటేగా ఇలా చూస్తూ ఉండాలన్నా. ధర్మశాస్త్రం నిరర్థకమైపోయింది, ధర్మశాస్త్ర ప్రకారం నడిచేవాడు ఎవరు లేడే అని దేవునికి కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరు? హబక్కుకు. అప్పుడు దేవుడు హబక్కుకు సమాధానం చెప్తున్నాడు. ఏం సమాధానం చూడండి. 5వ వచనం చదువు. 5వ వచనం. ఆలకించుడి. కార్యము జరిగింతును ఒకడు ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవాలని బూది గంతముల వరకు సంచరించచ్చు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. నేను తెస్తున్నాను, భయపడద్దు. వారు దుష్టులు కదా, అక్రమం విస్తరించింది కదా, విగ్రహారాధికులు అయిపోయారు కదా, నన్ను విడిచారు కదా, నేను ఒక గుంపును పంపిస్తున్నా. వారు ఎటువంటి వారంటే క్రూరులు. ఎవరాలు? క్రూరులు, ది మోస్ట్ వికెడ్ పీపుల్. వారు చిరుత ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంత వేగంగా వారి రథాలు పరిగెత్తుతాయి. వారి లాను వారి కొద్ది వారు రివర్స్ చేసుకుంటారు. అటువంటి క్రూరులను నేను లేపుతున్నా. ఎవరు వారు? చల్దియన్స్. అంటే ఎవరు? బబిలోనియన్స్. ఎవరు? నెబుకద్నెజర్ పరిపాలించేటువంటి బబిలోనియన్స్ ని రేపుతున్నా. వారు క్రూరులు. వారు వచ్చి వీరిని ముట్టడిస్తారు, వీరిని సంవరిస్తారు, వీరిని ఈ దేశంలో కూడా వెళ్ళగొడతాడు. అంటేనే he was much perplexed than before. మరి ఆయనకు అస్సలు ఇంకా నోరు ఆరకపోయింది. ఎవరికి? హబక్కుకు. ఇదేంటి ప్రభువా, నేను వారిని ఎందుకు ఈ విధంగా ఉన్నారు, పాపం చేస్తున్నారు అంటే, నువ్వు వీరికన్నా భయంకరమైన జనాన్ని నువ్వు రేపి, ఆ భయంకరమైన జనం వచ్చి వీరి మీద పడి వీరిని సంహరించేసి వీరి రాజ్యంను తీసివేసేటట్టుగా నువ్వు చెబుతున్నావే, ఇది ఏంది? చూడండి ఆ మాట
8వ వచనం, వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి ఎందు తిరుగులాడు తోడుల కంటేనవి చురుకైనవి, వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలను జొరబడుతుడు, ఎర్రను పట్టుకున్నట్టుకే పక్షి రాజు బడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వచ్చురని అన్ని చెబుతూ వచ్చినప్పుడు అతను అంటున్నాడు, 12వ వచనం, యెహోవా మళ్ళా ఈయన అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం అడిగాడు? ఏం దేవా నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. దానికి జవాబు చెప్పాడా లేదా? ఎందుకయ్యా నేను కల్దీయులను లేపుతున్నా, వారు క్రూరులు, వారు వచ్చి వీని నాశనం చేస్తారని భయపడొద్దంటే, నా దేవా మళ్ళీ ఏమంటున్నాడు? యెహోవా నా దేవా మా పరిశుద్ధ దేవా ఆది నుండి ఉన్నవాడవు కావా, మేము మరణొందము, యెహోవా తీర్పు తీర్చుటకే నీవు వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయ దుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించి వారు చేయి బాధను నువ్వు దృష్టింపజాలవు కదా, కపటులను నువ్వు చూచి దుర్మార్గులకు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనం చేయగా నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు అంటే, వీరికన్నా దుర్మార్గులు వారు. ఎవరు? బబిలోనియన్స్. వీరికంటే దుర్మార్గులు. వారినే ఎందుకు ప్రభువా? వారిని ఎందుకు ప్రభువా? చూడండి, అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు పో, నువ్వు ఎత్తైన స్థలంలో గోపురం మీద నిలబడు. ఇప్పుడు ట్రైన్ పోతుంటుంది, ట్రైన్ పోతున్న స్టేషన్స్ వస్తాయి, ఆ స్టేషన్ పెద్ద బోర్డు ఉంటుంది, సెకండ్రాబాద్, హైదరాబాద్, లేకపోతే నందికొట్కూర్, కర్నూలు అని. ఎంత ఉంటాయి? ఇంతకుంటాయా? పెద్ద బోర్డు. అంత పెద్ద బోర్డు రాయమన్నాడు దేవుడు హబక్కూకు. పెద్ద బోర్డు రాయి. ఏమని రాయి? 2వ అధ్యాయం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదము విషయమై నేనేమి చెబుతునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఇందన కనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం అనగా కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక అది ఆలస్యం వచ్చిన దాని కొరకు కనిపెట్టుకోము. చూశారా? తప్పక వస్తుంది. ఏంటదా? నిర్ణయ కాలమున జరుగును. నేను ఒక అపాయింటెడ్ డేట్ పెట్టిన, నేను అపాయింటెడ్ టైం ఇచ్చా. ఆ టైంలో ఈ నెబుకద్నెజరు వచ్చి సర్వనాశనం చేసి ఈ యొక్క టెంపుల్ను కాల్చిపడేస్తాడు. చూసుకో, రాసుకో. ఒకవేళ ఆలస్యమైన దాని కొరకు నువ్వేం చేయాలా? వెయిట్. ఇది చాలా ఇప్పటి విశ్వాసులకు అతి శ్రేష్టమైన పుస్తకం. నేను చెబుతున్నాను, ఆలస్యమైన, అది కూడా నేను చదివి వినిపిస్తాను. 4వ వచనంకి ఎదురుగా ఉంది చూడండి, అది తప్పగా జాగు చేయక వచ్చిన దాని మీద అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు. ఇది అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఆలస్యం నువ్వు రాసుకో ఆ ప్లేట్ మీద, నిర్ణయ కాలంలో వస్తుంది. అది ఆలస్యమైన నువ్వు కనిపెట్టుకో, ఒక బోర్డు రాసుకో. ఈ నిర్ణయ కాలం ఏమనగా దేవుడు 586 BCలో ఈ నెబుకద్నెజరుని లేపాడు. దేవుడు వెళ్ళు, ఆయన 3 సార్లు దండెత్తాడు. యెహోయాకీము టైంలో యెహోయాకీను, సిద్కియా అనే ఈ లాస్ట్ 3 రాజులు ఒక్కొక్క రాజు దగ్గరికి పోవడం, కొద్ది మందిని అనగా దాదాపు 20-30 వేల మందిని తీసుకురావడం, కొందరిని సంహరించడం, మరలా వెళ్ళడం, మళ్ళా బంగారు అవి తీసుకొని రావడం, కొందరిని బానిసలుగా తీసుకుపోవడం. 586 BCలో నెబుకద్నెజరు ఆయన ఆర్మీతో ఆ యొక్క యెరూషలేము మీద పడి చిన్న పిల్లలను పెద్దలను సంహరించి ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని, అంత మంచి దేవాలయాన్ని ఆయన కాల్చిపడేశాడు. దేవుని ఉగ్రత. పాపము చేస్తున్నప్పుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు. ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పుడు యు మస్ట్ హీడ్ టు ద వర్డ్ ఆఫ్ ద ప్రాఫిట్. బట్ ది పీపుల్ ఆఫ్ జూడా డిడ్ నాట్ హీడ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దే రెబెల్డ్ అగైన్స్ట్ గాడ్.
వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు. దేవునికి ముఖం చూపించకుండా వీపు చూపించారు. ప్రవక్తను చంపారు, ప్రవక్తలను హింసించారు. అసలు ఇర్మియా ప్రవక్తనైతే ఆ యొక్క బురద గుండెల్లో తాళ్ళు కట్టి వేశారు. ఎంతగానో హింసించారు. ప్రతి ప్రవక్త ఎంతగానో కన్నీరు విడుస్తూ విలపిస్తూ దేవుని వాక్యం చెప్పినను దేవుని తట్టు తిరగక ఉన్నారు. దేవుడు చూశాడు, టైం ఇచ్చాడు, కానీ తిరగలేదు. అందుకనే దేవుడు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశాడు. అది నిర్ణయ కాలంలో జరుగుతుంది. నువ్వు రాసుకో. ఆలస్యమైన దానికోసం వేచి ఉండు, తొందరపడద్దు. హబక్కుకు అన్నాడు 586 BCలో నెబుకద్నెజర్ ఇన్వేడెడ్ జెరూసలేం సిటీ అండ్ బర్న్ డౌన్ ద హోల్. అక్కడ అసలు అంత నాశనం చేసేసాడు. బానిసలుగా బబులోనికి తీసుకుపోయాడు. కానీ దేవుడు కృపామయుడు. మరలా దేవుడు ప్రేమించి 70 సంవత్సరములు అయితేనే ఇర్మియా ద్వారా పలకబడిన భవిష్యత్తు వాకులను బట్టి మరలా మొట్టమొదటిగా ఎవరు తీసుకొచ్చారు? 50,000 మందిని తీసుకొచ్చాడు. ఎవరు? హగ్గై గ్రంథం పక్కన ఎంత చూడండి. హగ్గై గ్రంథం జెరుబాబేలు. అంటే మీరు ఇది ఓన్లీ జెరుబాబేలు. తర్వాత ఎజ్రా గ్రంథం చదువుకున్న ఆ విషయాలన్నీ ఉంటాయి. నేను దాని జోలికి పోవట్లేదు. జెరుబాబేలు ఆయన యొక్క ఆధీనంలో 50,000 మందిని తీసుకొని ఆ యొక్క యెరూషలేముకు వచ్చి దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నారు. అందులో జకరియా, హగ్గై ముసలోడు, జకరియా యవనస్తుడు. ఒక యవనస్తుడు, ముసలోడు ఇద్దరు కలిపి అక్కడ అందరినీ ప్రేరేపించి మందిరాన్ని మళ్ళా కట్టారు. కానీ మందిరాన్ని కట్టిన తర్వాత యేసు ప్రభు మెస్సయ్యగా వచ్చి, అయ్యా మీకోసం నేను వచ్చానంటే వద్దు మాకు మెస్సయ్య అని చెప్పి శిలువ వేసి చంపారు. అప్పుడు ఆయన అన్నాడు, కొద్దిమంది స్త్రీలు ఫాలో అప్ అవుతుంటే, అమ్మ నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడమని అన్నారు. అంతేకాకుండా యేసు ప్రభును ఆయన కొరడాలతో కొట్టి ఆయన సెలవు వేయాలని ఆయన అనగా ఇక్కడ ఉన్నటువంటి శతాధిపతులు, ఇక్కడ ఉన్నటువంటి వారు శాస్త్రులు అందరూ అన్నప్పుడు అప్పుడు అన్నాడు, వాళ్ళు అన్నారు శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద పడునుగా కంటే 70 ADలో టైటస్ కింగ్, రోమన్ కింగ్ టైటస్ invaded and burned down the temple. Not only the temple, the whole city was burned down. ఒక్క జీవు కూడా లేకుండా అందరినీ అసలు ఎక్కడంటే అక్కడ ప్రపంచం నలుమూరల వెళ్ళిపోయారు. వై ఇట్ వాజ్ హ్యాపెన్. ఎందుకనగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను వారు రుచి చూడకుండా వారు విగ్రహారాధన తట్టేపోతున్నారు. వారు దయ్యము వెంబడిస్తున్నారు, దేవుని వెంబడించలేదు. కాబట్టి హబక్కుకు గ్రంథం ద్వారా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నది ఏంది? అది నా పాయింట్. వాట్ వీఆర్ లెర్నింగ్ త్రూ దిస్ వన్. ఏమి నేర్చుకోబోతున్నాం అనగా, ఎవరైనా మీలో సమస్య ఉండి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు రాలేదనుకోండి, దేవుడు ఇక్కడ చెప్తున్నారు, ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్, అనగా ఒకవేళ ఆలస్యమైనను నువ్వు దాని కొరకు కనిపెట్టుకో. నేను ఒక జరిగిన సంఘటనే చెప్తాను, నా కళ్ళారా చూసిన సంఘటనే. ఒక సిస్టర్ గొప్ప, అనగా దాదాపు ఆమె అసిస్టెంట్ కమిషనర్, నేను ఏ డిపార్ట్మెంట్ చెప్పాను, ఆమె అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుంది. ఆమె భర్త కూడా హై పోస్ట్లో ఉన్నాడు. ఇద్దరు వివాహం అయ్యేటప్పుడు ఇద్దరు హెబ్రోన్లో భక్తిగా పెరిగినటువంటి వారు. అతను ఫ్రెండ్స్ వలన తాగుడుకు బానిసయ్యాడు. ఎక్కడ చూసినా ఏ హోటళ్లలో చెత్త కుండీలలో తాగి పడిపోయి నోరు పెట్టుకుంటే ఈగలు వాడుతూ ఉండేటివి. వెంటనే అక్కడ జేబులో ఉన్నటువంటి అడ్రస్ తీసి ఫోన్ చేసినప్పుడు ఆమె తన కుమారుని, లేకపోతే అక్కడ ఇరుగు పొరుగు వారిని పంపించి అక్కడ ఎక్కడో చెత్త కుండీలో తాగి పడిపోయినటువంటి వాడిని తీసుకొని వస్తుండేది. ఆమె ఉద్యోగం చూసుకోవాలా, ప్లస్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆమె ఎంతగానో ఆమె కృంగిపోతున్నప్పుడు ఆమె ఒకటి నేను ఎన్నోసార్లు అడిగిన, వన్ థింగ్ సుధా, ఐ విల్ ప్రే. నేను దేవుని ప్రార్థన చేస్తా, దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి దాదాపు 10 సంవత్సరాల పైన ఆమె ప్రార్థన చేసింది. ఎక్కడ చూసినా
ఒకసారి ఆల్ఫా హోటల్, అక్కడ ప్రక్కన చెత్తకుండిలో నోరు తెచ్చుకొని పడిపోయాడు తాగి. కుమారుడు ఎంత అవమానం, సిగ్గుతో పోయి వాళ్ళ తండ్రిని ఆ యొక్క ఆటోలో ఎక్కించుకొని వచ్చేవాడు. ఇంతగా ఉన్నప్పటికీ కూడా ఆమె భక్తి పర్రాలు కాబట్టి దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని, ప్రభువాను నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను వదలను, నేను రాత్రి పగలు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఎప్పుడు ప్రార్థనలో ఉండేటువంటి ఆమె లాస్ట్గా ఆయన అప్పులు చేశాడు. ఆయన తాగి అప్పులు లక్షల్లో అప్పు చేశాడు. ఆమె ఏమి చేసింది తెలుసా? వాలంటరీ రిసిగ్నేషన్ ఇచ్చింది. కొన్ని లక్షలు వస్తే ఆ లక్షలు తీసిపోయి అప్పులోకి కట్టింది. ఇవన్నీ తను చూశాడు. ఆమె ప్రార్థన వలన ఒకానొకప్పుడు వెంటనే ఉదయమే లేచి భార్య దగ్గరికి వచ్చంట, నేను మారిపోయినా, దేవుడు నాతో మాట్లాడినాడు, ఇంకా నేను తాగనని చెప్పి ఆమె కన్నా ముందు ఈయన తయారై హెబ్రోన్ చర్చికి వెళ్ళారట. ఈమె అర్థం కావట్లేదంట, ఏమిటి ఇది ఈయనలో ఇంత మార్పు అని. ఒకటే ప్రార్థన విడవకుండా, ఆలస్యమైనా సరే ప్రభువా నేను నిన్ను హత్తుకొని జీవిస్తున్నా, నువ్వు నా భర్తను మార్చు అని ఆమె ఎంతగా కన్నీటి ప్రార్థన చేసిందంట. 10-11 సంవత్సరాలు చేసినప్పుడు దేవుడు ఆయనను మార్చాడు. ఆయన కూకట్పల్లిలో ఒక బైబిల్ కాలేజీలో ట్రైన్ అయిపోయి సంచి వేసుకొని ఒక చర్చికి ఎల్డర్గా ఉండి రీసెంట్గానే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఎందుకు నేను చెప్తున్నాను అనగా, ప్రే ఇన్సెసెంట్లీ. నువ్వు విడవక ప్రార్థన చేయి, విసుగగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చెప్పాడు ప్రార్థించు అన్నాడు. అమ్మ ఫిలిప్పు 4:6 మరొకసారి చదువు. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా చూశారా? ఈ మా వదిన చెప్పేది అనగా నేను చెప్తున్నాను కదా, అది మా కుటుంబంలోనే అనగా జరిగింది. కన్నీరు కార్చింది ఆవిడ, కన్నీరు కార్చింది. భర్త కోసం విడవక ప్రార్థన చేసి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. వెంటనే మార్పు వచ్చింది. అమ్మ మనం అడగాల్సింది దేవుని ఏ విధంగా అనగా, అసలు నువ్వు ప్రభువా నాకు జవాబు చేస్తావా లేదా? హబక్కుకు 2 ఆప్షన్ బాగానండి. హబక్కుకు ఇవన్నీ చూశాడు, ఈ దుష్టత్వం చూశాడు. దేవుని దగ్గర సమాధానం ఎటొచ్చిందనగా రివర్స్ గా వచ్చింది. ఏంటనగా నెబుకద్నెజరుని లేపాడు. వాళ్ళు వీరికైన దుష్టులు, ఇది ఏంద్రా ఇది అని ఆయన ఎంతగానో చింతించాడు. అయినప్పటికీ కూడా ప్రభువా నేను వేచి ఉంటా, ఇదిగో వీరిని నువ్వు నెబుకద్నెజరు ద్వారా ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఐ విల్ వెయిట్ అని చెప్పి ఆయన దేవుని పాదాలు పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఏం చేస్తావో. కానీ ఇక్కడ రీడర్స్ మీన్స్ దోస్ హూ ఆర్ రీడింగ్ హబక్కూక్, గాడ్ లెఫ్ట్ 2 ఆప్షన్స్. నీలో సమస్య ఉందా? నీ భర్త మారట్లేదా? నీ భార్య మారట్లేదా? నీ కుమారుడు నీ మాట వినట్లేదా? నీకు ఉద్యోగం ఇంకా రాలేదా? ఇంకా వివాహాలు కాలేదా? నువ్వు ఇల్లు కొనుక్కోవాలనుకున్నావు, కొనుక్కోలేక ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు లేదు. కానీ నువ్వు ఏం చేయాలి? అలాంటప్పుడు ఇది ఏమి దేవుడురా అని నువ్వు అనుకున్నావా? వెన్ యు మర్మర్ ఇట్ వోంట్ అట్ ఆల్ హ్యాపెన్. నువ్వు సనిగినావు, నువ్వు గొనిగినావు అనుకో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏదేమి దేవుడో నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు జవాబు లేదు అని నువ్వు అనుకున్నావా, అది జరగదు. కానీ హబక్కుకు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆయన ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం చదువు. 3వ అధ్యాయం 17, 3rd chapter 7. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైన పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పొలములో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు. ఇది చెప్పగలరా? చాలా మందిలో ఇదే గమనించాను.
ఏమో బ్రదర్, ప్రార్థన చేస్తాం దేవుడు ఏమీ చేయట్లేదు అని నువ్వు అన్నావా? జరగనే జరగదు. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలందరూ నాశనమయ్యారు? ఆ అరణ్యములు అనగా వారు గొనిగారు, సనిగారు. దేవుని యందు విశ్వాసం లేదు. నా దేవుడు పైన ఆకాశముని మన్నా కురిపించిన దేవుడు, రాయి నుంచి నీళ్లు తెప్పించిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, అంత సర్వశక్తిమంతుడు కదా. అంత సర్వశక్తిమంతుడు ఈ చిన్న ప్రాబ్లం తీయలేడా అని నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేశావా? లేదే. కొద్దిగా 4-5 రోజులు ప్రార్థన చేస్తారు. ఏమో బ్రదర్ ప్రార్థన చేస్తున్నాం, ఏమి జవాబు లేదు. నువ్వు అన్నావా? అది జరగనే జరగదు. ఒకటి అనాలా, ఈ హబక్కుకు చెప్పినట్టు. ఏం చెప్తున్నాడు హబక్కుకు? అంజూరపు చెట్టు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనిలో పైరు పంట రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, పొలంలో పశువులు లేకపోయాను, నేను యెహోవా అందు. అది అనాలి. 2 ఆప్షన్స్ నా ఫర్ బిలీవర్స్. అమ్మ ఇప్పుడు నేను పాఠంలోకి వచ్చేసిన, ఇంకా పాఠంలోకి ఇప్పుడు నేను పాఠంలోకి వచ్చా. ఎవరైతే ఏ ప్రాబ్లంను బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ సమస్య అయినా సరే, అది ఏ సమస్య అయినా సరే, నువ్వు అనాల్సింది ఒకటే, ప్రభువా నేను నీ యందు ఆనందిస్తున్నా. హబక్కుకైతే అసలు ఆయన ప్రార్థన ఏమీ లేకపోయినా నేను హత్తుకొని జీవిస్తా అన్నాడు. మనము కూడా ప్రభువా ఈ సమస్య నా కుటుంబంలో నువ్వు అలో చేశావు, అది ఎందుకు అలో చేశావు నాకు తెలియదు, బట్ ఐ విల్ ప్రైజ్ యూ, ఐ విల్ హగ్ యూ అని చెప్పి దేవుని హత్తుకొని, ప్రభువా నేను ఎన్నడూ నేను నిన్ను క్వశ్చన్ అయ్యాను. ఎందుకనగా నీవు 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయంలో నువ్వు సెలవిచ్చావు, ఐ యామ్ ది ఆల్. ఏంటి మా చెప్పారు? ఐ యామ్ ది ఆల్ ఎల్ షడై అన్నారు హిబ్రూ భాషలో. ఐ యామ్ ది మైటీ మ్యాన్, దర్ ఈస్ నో ఎనీ ఇంపాసిబుల్ టు మీ. నేను సర్వశక్తిమంతుని అన్నాడు. ఐ యామ్ ది గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు హార్ట్ టు మీ. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ హబక్కుకు 2 ఆప్షన్స్ దేవుడు పెట్టాడు. నువ్వు బిలీవరా? డినై యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో ఉంచిన వైద్యులకు 2 ఆప్షన్. అమ్మ బాగినండి, ఇదే పాఠం. విశ్వాసులకు ఈ హబక్కుకు గ్రంథం ద్వారా చెప్తున్నది. నీవు ఒక సమస్య గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను కూడా ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నా. ఆ సమస్య టైం అయిపోతా ఉంది, కానీ నువ్వు అలాంటప్పుడు నీ ముందర దేవుడు 2 ఆప్షన్స్ పెట్టాడు. వన్ ఈజ్ టు డినై యువర్ ఫెయిత్, అనగా నువ్వు విశ్వాసం నుండి వైదొలగడం. 2వది వెయిట్ ఆన్ గాడ్ ఈవెన్ దో ఇట్ డేస్, అనగా ఆలస్యమైనప్పటికీ కూడా నేను దేవుని యందు నమ్మిక ఉంచుతా. ఆలస్యమైనప్పటికీ కూడా నేను ఒకసారి ఇక్కడ రాసి పెట్టుకున్నాను, బాగా వినండి ఒకసారి. బుక్ లెఫ్ట్ ఫ్యూచర్ రీడర్స్ విత్ 2 గుడ్ ఎగ్జాంపుల్స్ టు ఫాలో. ఇది కూడా అండి, బీ ఆనెస్ట్ విత్ గాడ్, ఆనెస్ట్ కొనండి. 2వది హీ లెర్న్ టు బి మీన్స్ పేషెంట్. హబక్కుకు మొట్టమొదటి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. 2వదిగా హీ లెర్న్ టు బి పేషెంట్, సహనము కలిగి ఉన్నట్టుగా ఈ బుక్ ద్వారా మనకు తెలియబడుస్తున్నది. అంతేకాకుండా ఇంకొకటికి చూడండి, విశ్వాసికి అలాంటప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, గమనించండి. వెన్ వి చదువుతా, ఇంగ్లీష్ తెలుగులో చెప్తా. వెన్ వి ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ and have no clear sign that God is concerned about it, we have 2 options: to deny our faith, keep on believing that God will act one day or the other. అర్థమైంది? అందరూ ఈడ ఎడ్యుకేటెడ్. 2 ఆప్షన్స్. నువ్వు విశ్వాసం నుంచి వైతొలిగిపో, లేకపోతే కన్నా గోయింగ్ ఆన్ బిలీవింగ్ దట్ గాడ్, అంటే ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు, ఏదో ఒక రోజు దేవుడు నా మనవి ఆలకించి నాకు జవాబు దయచేస్తాడు, నా సమస్య నుండి నన్ను బయట పడేస్తాడు అనేటువంటి నమ్మకం ఉండాలి. ఈ 2వది ఆప్ చేశాడు ఎవరు? హబక్కకు. హబక్కకు did not deny the faith in God, but he going on
means trusting God, and at the same time keep on believing that God will act one day or the other. ఏదో ఒక రోజు నా సమస్య దేవుడు తప్పకుండా తీరుస్తాడు అనేటువంటి విశ్వాసకి ఉండాలి. అమ్మా, తల్లిదండ్రులు ఉన్నారు, ఎన్నో సమస్యలు, పిల్లలు, భర్త, ఏయో, కానీ మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. అనగా యు మస్ట్ కీప్ ఆన్ ప్రే. కానీ ఎప్పుడే కానీ కొనగద్దు, ఎప్పుడే కానీ ఏమి దేవుడో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు చేసినా నాకు జవాబు రాలేదని నువ్వు కొనిగినావా, ఇజ్రాయెల్కి పట్టిన సంగతి నీకు పడుతుంది. అమ్మ, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అది చదివి వినిపిస్తా, ముగిస్తా. మొదటి కొరింథీ పత్రిక 10th చాప్టర్ 5వ వచనం ఏమో చదువు. శోధించి మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి ఈ సంగతులు ఈ సంగతులు దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాసి గ్రంథస్థం చేయబడింది. హబక్కూకు గ్రంథం ఎందుకు రాసి గ్రంథస్థం చేయబడిందంటే, ఓ విశ్వాసి, నువ్వు సమస్యను ఎదుర్కొంటున్నావా? ఏ సమస్య అయినప్పటికీ కూడా, నీ కూతుర్లకు పెళ్లి కాలేదా, లేకపోతే నీ భర్త తాగుడు పోతా, లేకపోతే నీ భర్త నీ మాట వినట్లేదా, లేకపోతే కన్నా ఎక్కడ చూసినా నాకు మనశ్శాంతి లేదని నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే కన్నా ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా, గో ప్రే ఫర్ గాడ్. నువ్వు దేవుని నువ్వు ప్రార్థన చేస్తూ పో. కీప్ ఆన్ ప్రేయింగ్ అనగా ప్రే ఇన్సెసెంట్లీ. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని హత్తుకో, కానీ విశ్వాసం నుండి వైదొలగద్దు. నాకు తెలుసు ప్రభువా, నీవెవరో తెలుసు, నువ్వు రక్షకునివి, నువ్వు భూమిని సృజించిన దేవుడవు, నువ్వు రాతి నుండి నీళ్ళని తెప్పించిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, నీవు సమస్తము చేయగలవు అని చెప్పి దేవుని వాగ్దానాలు చేతపట్టుకో. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో, ఐ ఆమ్ ది గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ టు మీ అన్నాడు దేవుడు. ఆయనకు ఎటువంటిది కష్టం లేదు. అమ్మా, దేవుని తట్టు తిరగండి, దేవుని తట్టు తిరుగు, వీపు చూపించద్దు. దేవా, నువ్వు నమ్మకమైన వాడవయ్యా, నువ్వు సర్వశక్తిమంతునవయ్యా, నువ్వు నా సమస్య తీరుస్తావని చెప్పి go on praying for your problem, then God will answer you. దేవుడు తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు, దేవుడు తప్పకుండా నీ సమస్యను తీరుస్తాడు. ఎందుకనగా దేవుడే చెప్పాడు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 23వ అధ్యాయం అనుకుంటాను, చూస్తాం. 13-23 చెప్తాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23-19. అమ్మ, ఇది అందరూ వినాలి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి, నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇది పట్టుకుంటా. నువ్వు అబద్ధకుని కాదు కదయ్యా, నువ్వు మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండునా, నువ్వు మాట ఇచ్చి అనగా చేయకుండా ఉండవు, చేస్తావు. ఇర్మియా 32:27 వాగ్దానం చేత పట్టుకుంటా. నువ్వే అన్నావే, నువ్వు సర్వశరీరులకు దేవుడు అన్నావే, నీకు అసాధ్యం లేదా, ఏది కాదన్నవే, నా సమస్య తీర్చు. దేవునితో కొట్లాడు, తప్పకుండా నీ సమస్య తీరుతుంది. కానీ కొనిగావా, సనిగావా, అది ఎన్నటికీ ప్రాబ్లం సాల్వ్. ఎప్పుడు హబక్కుకు చెప్పినట్టు మాట మాట్లాడాను. ఏంటి, అంజూరపు చెట్లు పూయకుండేనాను, తర్వాత ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, పశువులు గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, ఏది లేకపోయినా నేను యందు ఆనందిస్తా. మనం కూడా మాట వినాలి. నువ్వు ఎప్పుడైతే దేవుల్లో ఉండి దేవుళ్ళు ఆనందిస్తావో, గాడ్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్.
తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమనగా లాస్ట్ ఇంకా 5 minutesలో యేసు ప్రభు అనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులైన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్తము ఒలికించాడు. ఆయన రక్తము ఒలికించి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ వాని మీద ఉగ్రత, దేవుని ఉగ్రత నిలిచి ఉండును, దేవుని ఉగ్రత నిలిచి ఉండును అని చెప్పాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని చెప్పాడు. అంతేకాకుండా మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నేను ఇదిగో పరలోకమునకు వెళ్ళుచున్నాను, అక్కడ వెళ్ళి అక్కడ స్థలము సిద్ధపరిచిన ఎడల మీరు నా దగ్గర ఉండునట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ అని చెప్పి ఆయన ఒలివ కొండపై నుంచి ఆరోహణ అవుతూ ఉన్నప్పుడు చెప్పిన మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 10-11 చదువు. అపోస్తుల యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ అపోస్తుల 9 చదువు 9. 1వ ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా చూడ యేసు ప్రభు రక్తము చిందించాడు, ప్రాణం పెట్టాడు, నీ కోసము అవమానము భూమి వేయించుకోబడ్డాడు, కొరడాల పలుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోహణం అయిపోతున్నాడు. చూడండి, అప్పుడు కనబడకుండా ఇది ఆయన వెళ్ళుచుండగా నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ ఎదురుండి పరలోకం చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళడం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి. ఇప్పుడు మనకు ఛాలెంజ్ అమ్మా, ఇక్కడ కూర్చున్న అందరికీ దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ కమింగ్ అగైన్. నేను మరలా వస్తున్నాను. దేవుడు మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. రెండవసారి ఆయన కొదమ సింహంలాగా రాబోతున్నాడు. ఆయన వచ్చి మొదటిసారి నీ కోసం, నా కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. రెండవసారి కొదమ సింహం లాగా వస్తున్నాడు. ఎందుకనగా హీ వాంట్స్ టు జడ్జ్ ద పీపుల్. ఆయన భూమి మీద మనుషులకు తీర్పు తీర్చరాయన పోతున్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన నోహ కాలంలో ఆయన మొత్తం మనుషులను, జీవరాశులను నీళ్లతో ఆయన సంహరించాడు. కానీ అగ్నితో సంహరించబోతున్నాడు. పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోతాయని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. పంచభూతాలు మికుటముగా వేండ్రమైపోతాయి. ఆయన రాబోచున్నాడు. అందుకే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏమందనగా ఆయన దేవుడు ఆయన దిగి వస్తాడు. ఏ విధంగా వస్తాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చును. అప్పుడు ప్రభునందు నిద్రించిన వారు మొదట లేతురు, తర్వాత సజీవులైన మనము మార్పు చెంది ఏకముగా మధ్య ఆకాశంలో ఆయనను ఎదుర్కొంటాం. నీకు ఉందా హోప్? ఆర్ యు హ్యావ్ దట్ హోప్ ఆర్ నాట్ స్టిల్? ఆయన రాబోచున్నాడు. హబక్కుకు చెప్పినట్టు ఎవరైతే విశ్వాసులు దేవుని యందు విశ్వాసం ఉంచారో, మనమందరం దేని కొరకు కనిపెట్టుకోవాలా? యేసు ప్రభు రెండవ రాకడ. ఆయన వస్తాడు. ఆయన నన్ను దేవుడు పరలోకముకు తీసుకుపోతాడు అని నీలో ఆ హోప్ ఉండాలి, ఆ నిరీక్షణ ఉండాలి. ఈ సమూహంలో ఇంకా ఎవరికైనా ఆ యొక్క నిరీక్షణ లేకపోతే నిజమైన దేవుడు యేసు ప్రభుని తెలుసుకో. ఆయన చెప్పినట్టే వస్తాడు. ఎందుకనగా ఒక వచనం చదువుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అనగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలాలను బట్టి చూస్తే దేవుని రాక అతి సమీపంలో ఉన్నది. 12వ వచనం చదువుతున్నాను. 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ, అక్రమం విస్తరించిందా లేదా? అక్రమం విస్తరించింది. ఎవరిని చూసి
ఏమన్నా అందామంటే కోపం, వాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు. పక్కింటోంతో కూడా మనము జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిన రోజులు వచ్చాయి. పక్క ఫ్రెండ్తో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకనగా అక్రమము విస్తరించింది. ద వికెడ్నెస్ ప్రివైల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్కడ చూసినా అక్రమం, ఏమి శాంతి సమాధానం లేదు. దేవుడు రాకప్పుడు జరుగుతాయి, దేవుడు వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి. ప్రేమ చల్లారిపోతుంది. సొంత అన్నదమ్ములకు గిట్టదు, సొంత అక్క చెల్లెలకు గిట్టదు. స్వార్థం, స్వార్థం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, అక్కడ అన్ని చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఆ 19 మంది లిస్ట్ ఉంది అక్కడ. అవన్నీ జరుగుతున్నాయి. ఈ సమూహంలో ఎవరైనా ఇంకా యేసు ప్రభును స్వీయ రక్షకునిగా అంగీకరించకపోతే కొందరు అనుకోవచ్చు, ఆ దేవుడు ఎప్పుడు వస్తాడో ఏమో అని. ఆయన ఈ రోజు రాత్రే వస్తే నువ్వు విడబడతావు, తర్వాత ఘోరంగా నువ్వు హింసింపబడతావు. సమయం ఉన్నప్పుడే నువ్వు యేసు ప్రభును నీ స్వీయ రక్షకునిగా సంపాదించుకో. ఒకవేళ ఓ విశ్వాసి, నువ్వేమన్నా బాధలో ఉన్నావా, నీకేమైనా సమస్య ఉందా, నువ్వు దేవుని మొరపెట్టుకో. అది ఫోన్ నంబర్. దేవుని ఫోన్ నంబర్ ఎంతమ్మా? 333 ఇర్మియా 33. నువ్వు దేవుని హత్తుకొని జీవించు, కొనగద్దు, సనగద్దు. దేవుడు తప్పకుండా నీ సమస్య తీరుస్తాడు. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ప్రేయర్ అయిన తర్వాత, క్లోజింగ్ ప్రేయర్ అయిన తర్వాత క్రింద భోజనాలు రెడీ అయినాయి. భోజనాలు రెడీ అయినాయి కాబట్టి పోయి సమృద్ధిగా అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి సాయంత్రం 7 గంటలకు ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. నేనే మెయిన్ మెసేజ్ ఇస్తాను, వేరేది కాబట్టి దయచేసి రావాల్సిన వారు రావాల్సిందిగా మనవి చేయించున్నాను. మధు బ్రదర్ వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ అయిన మా ప్రేమ గల తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క పునరుత్థాన దినములో ఉదయకాలం మొదలుకొని ప్రభా ఇంతవరకును మీ నామమునకు మీరు ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకున్న విధానం బట్టి వందనాలు. ఆరాధనలో ప్రభా మీరు నాయన మహిమపరచబడిన విధానం బట్టి వందనాలు. తిరిగి నాయన యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభా హబక్కూకు గ్రంథం ద్వారా మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని ప్రభా మీరు సెలవిచ్చినారు. హబక్కూకు ప్రభా ఎంతో నాయన మరి ప్రభా మీ యొక్క పాద సన్నిధిలో ప్రార్థించినప్పుడు, జరుగుతున్న పరిస్థితులను గమనించినప్పుడు ప్రభా మీరు జవాబులు అనుగ్రహించినారు. నాయన 3వ అధ్యాయంకి వచ్చే వరకు ప్రభా ఆయన భారం అంతా కూడా మీపై వేసి నాయన మరి ప్రభా ఏది ఉన్నను లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తమైన దేవుని యందు సంతోషించదను. యెహోవాయే నా బలము, ఆయన నాకు కాళ్ళను లేడి కాళ్ళగా చేయుచున్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నిలబెట్టుచున్నాడు అని ప్రభా ప్రార్థించాడు. మేము కూడా ప్రభా మా జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, వేదనలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అవహేళనలు వచ్చినాయని కూడా ప్రభా మీకు మొరపెట్టినప్పుడు నాయన మీరు మా ప్రార్థనలకు జవాబులు ఆలస్యంగా ఇచ్చిన అలక్ష్యం చేయని దేవుడు ఎందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు పిలుపుకు రాసిన పత్రిక 4:6 మీరు సెలవిచ్చినారు, మీరు దేని యందు చింతపడకూడదు కానీ ప్రతి విషయం నందు ప్రార్థన కృతజ్ఞాపూర్వక విన్నపములు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయ తలంపులను కావాలని సెలవిచ్చిన దేవా వందనాలు. ఆయన మేము మొరపెట్టినప్పుడు మీరు మాకు జవాబులు అనుగ్రహించే దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇతబడిన వాక్యాన్ని నేరుగట్టిన ఫలింపు చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఏ కోరికల ద్వారా వచ్చి ఉంటున్నారు, వారి జీవితంలో ప్రభా ఏది అవసరమో ఉంటున్నదో మీరు బాహటంగా ఎరిగిన దేవా మీకు వందనాలు. నరుడు పై రూపం చూస్తాడు కానీ మీరు హృదయాంతరంగంలో ప్రభా పరిశీలించి పరిశోధించే దేవుడి ఎందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నాయన వందనాలు. ఇంకో ప్రభా ఈ కోడిక ముగించుకొని మేము మా గృహములకు వెళ్తూ ఉండగా క్షేమంగా నాయన మీరు మా గృహములకు చేర్చి తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ కృప, మీ కాపుదలు మాకు అనుగ్రహించమని
ఈ వారం కూడికలన్నింటిలో ప్రభు అధ్యక్షత వహించి మీ నామకు ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని, ఎవరు ఏ కారణాల ద్వారా ప్రభావం మీ పునరుత్థాన దినములకు రాలేకపోయినారో మరి యొక్క తరుణాన్ని ప్రభావితులకు మీరు అనుగ్రహించమని, మీ వాక్యం అయితే మీ దినదాసుని బలపరిచి స్థిరపరచమని మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో మిక్కుల వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికి ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.